నిన్నటి రోజున 13వ సరిగా పూర్తి చేశాం కదండి. అవును గురుగారు, 14వ సరిగా మొదలు పెట్టుకున్నాం. 3700 అక్కడి నుంచి చెప్పాలి గురుగారు. ఓకే. ఒక నిమిషం రికార్డింగ్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఏమంటారు, ఇంతవరకు శమము యొక్క ప్రాధాన్యత, దాని యొక్క మాహాత్మ్యాన్ని చెప్పి, తర్వాత విచారణ, దీన్ని ఎలా విచారణ అనేటువంటిది ఎలా ముఖ్యం. ఇప్పుడు ఇంతకుముందు ప్రతిజ్ఞ ఏం చేశారు వశిష్ఠుల వారంటే, నేను మోక్ష మార్గానికి ఉన్నటువంటి నలుగురు ద్వారపాలకుల గురించి చెప్పబోతున్నాను. దాంట్లో ఏ ఒక్కరినైనా పట్టుకున్నా మోక్ష మార్గం సుగమం అవుతుంది అన్నారు. అలా దాంట్లో మొట్టమొదటిగా శమం అనేటువంటి ద్వారపాలకుని గురించి చెప్పి, ఇప్పుడు విచారణ గురించి చెప్తున్నారు. శాస్త్రావబోధాధియా పరమ పూజయా కర్తవ్య కారణజ్ఞేన విచారో నిషాత్మనః. శాస్త్రాన్ని అనుసరించే, శాస్త్రజ్ఞానాన్ని కారణాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అంటే బ్రహ్మము ఇదే, నిత్యానిత్య వస్తువు ఉన్నటువంటి వ్యక్తి దాన్ని విచారణ చేసి తను శాస్త్రజ్ఞానాన్ని అనుసరిస్తే, శాస్త్రాన్ని అనుసరించి ఆత్మ విచారాన్ని పవిత్రమైనటువంటి బుద్ధి అమలయాధియ అనుసరించాలి అని అన్నా. విచారాత్ తీక్ష్ణతామేత్యాధి పశ్యతి పరం పదం దీర్ఘ సంసార రోగస్య విచారో హి మహౌషధం. విచారాత్ తీక్ష్ణతామేత్య, విచారం వల్ల తీక్ష్ణత్వాన్ని పొంది, ధీహి పశ్యతి పరంపదం, ఆ బుద్ధి పరమపదాన్ని చూడగలుగుతుంది. దీర్ఘ సంసార రోగస్య విచారోహి మహు. ఇంత దీర్ఘంగా ఉన్నటువంటి సంసారం అనేటువంటి రోగానికి విచారణే మహాఔషధం. ఆపద్వనం అంతేహ పరిపల్లవితాకృతి విచార క్రకచ ఛిన్నం నైవ భూయ ప్రరోహతి. ఒకవేళ రాగాది ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి పల్లవముతో పరిపల్లవితాకృతి, చిగుళ్లతో ఉండేటువంటి ఆపదల అడవి ఒకవేళ విచారం అనేటువంటి శస్త్రంతో ఖండిస్తే ఇక అది మళ్ళీ చిగుర్చదు. మోహేన బంధునాశేషు సంకటేషు శమేషు చ సర్వం వ్యాప్తం మహాప్రాజ్ఞ విచారో హి సతాం గతి. మోహం ఒకవేళ మోహేన బంధునాశేషు సంకటేషు శమేషు చ, బంధువుల వల్ల, అశేషమైనటువంటి బంధువుల చేత, అథవా బంధువుల వల్ల అంటే బంధువుల మృతి వల్ల కావచ్చు, బంధువుల చేత ఎలాగైనా సరే, సంకటేషు శమేషు చ సర్వం వ్యాప్తం మహాప్రాజ్ఞ విచారోహి సతాంగతి. ఈ బంధువుల వల్ల కలిగేటువంటి సమస్తమైనటువంటి సంకటాలకి, బంధువులు అంటే కేవలం బయట ఉన్నటువంటి బంధువులు మాత్రమే కాదు, ఇంకా మన బంధువులు చాలా మంది ఉన్నారుగా,
ఇంద్రియాదులన్నీ కూడా బంధువులు. ఎందుకు? ఇంద్రియాలు మనం కాదు కదండి. మనం కాకపోతే ఏమవుతాం? మన బంధువు, అంతేగా. సో ఇంద్రియాలు, వీటి వల్ల వచ్చేటువంటి అన్ని సంకటాలన్నీ కూడా, మోహంతో ఏవైతే సంకటాలు వస్తున్నాయో ఆ సంకటాలన్నీ కూడా విచారణే పరాం గతి. ఒకటే గతి. ఎవరికి? సర్వం వ్యాప్తం మహాప్రాజ్ఞ విచారోహి సతాం గతి. సాధు పురుషులకి అదే గతి. కాబట్టి మనకు కూడా అదే మార్గము. గతి అంటే మార్గం. న విచారం వినా కశ్చిదుపాయోస్తి విపశ్చితాం విచారాద్ అశుభం త్యక్త్వా శుభమాయాతి ధీసతాం. విచారం లేకుండా, విచారం అంటే మళ్ళీ తెలుగు విచారం అనుకోకండి, ఇక్కడ విచారం అంటే విచారణ అని అర్థం చేసుకోవాలి. నిత్యానిత్య వస్తు వివేకం. ఇది నిత్యమా అనిత్యమా? ఈ విచారం లేకుండా కశ్చిత్ ఉపాయోస్తి విపశ్చిత. ఇంకా ఎవరైతే మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి విచారణ ఒక్కటే మార్గం, దానికంటే ఇంకొక ఉపాయం లేదు. విచారాత్ అశుభం త్యక్త్వా శుభమాయాతి ధీహి సతాం. బుద్ధి విచారం వల్ల ఏమవుతుంది అంటే అశుభాన్ని వదిలేసి శుభాన్ని పొందుతుంది. బలం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తి క్రియాఫలం ఫలం ఫలంత్యేతాని సర్వాణి విచారేణైవ ధీమతాం. విచారం వల్లనే బుద్ధిమంతులకి బలము, బుద్ధి, తేజస్సు, సమయోచితమైనటువంటి స్ఫురణ, బలం, బుద్ధి, తేజస్సు, ప్రతిపత్తి, క్రియాఫలం, ఫలంతి ఏతాని సర్వాణి, ఇవన్నీ కూడా విచారేణైవ ధీమతాం. విచారం వల్లనే బుద్ధిమంతులకి ఇవన్నీ లభిస్తాయి. బలము, బుద్ధి, తేజస్సు, ప్రతిపత్తి, క్రియాఫలము ఇవన్నీ కూడా విచారణ వల్లే లభిస్తాయి. యుక్తాయుక్త మహాదీపం అభివాంఛిత సాధకం స్ఫారం విచారమాశ్రిత్య సంసార జలధిం తరేత్. యుక్తాయుక్త మహాదీపం అభివాంఛిత సాధకం. విచారాన్ని ఆశ్రయిస్తే, విచారం ఎలాంటిది? యుక్తాయుక్త మహాదీపం. యుక్తం ఏంటి, అయుక్తం ఏంటి అనేటువంటి తెలిపేటువంటి మహాదీపం అది. అభివాంఛిత సాధకం, ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి సాధకం. స్ఫారం విచారం ఆశ్రిత్య, గొప్పదైనటువంటి ఈ విచారాన్ని ఆశ్రయిస్తే సంసార జలధిం తరే, సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటగలుగుతాడు. ఆలూన హృదయాంభోజాన్ మహామోహం మతంగజాన్ విదారయతి శుద్ధాత్మ విచారో నామ కేసరి. కేసరి సింహము పవిత్ర విచారం అనేటువంటి సింహం. విచారో నామ కేసరి, విచారం అనేటువంటి సింహం ఇది జనంలో హృదయాల్లో ఉంటే, ఆలూన హృదయాంభోజాన్ మహామోహమతంగజాన్, వివేకం అనేటువంటి ఈ విచారము జనాల హృదయంలో ఉంటే, వివేకం అనేటువంటి పద్మములని పాడు చేసేటువంటి మహామోహ మతంగజాన్, మోహం అనేటువంటి ఏనుగులని ఈ విచారణ అనేటువంటి సింహము చీల్చివేస్తుంది. మూఢాః కాలవశేనేహ యద్గతాః పరమం పదం తద్విచార ప్రదీపస్య విజృంభితం అనుత్తమం. మూఢాః కాలవశేనేహ యద్గతాః పరమం పదం. సంసార సముద్రం దాటాలి అనుకునేటువంటి వాళ్ళు అనేక జన్మలు గడిచిన తర్వాత ముక్తి పొందుతారు. అది ముక్తిని పొందలేకుండా ఉన్నారు, సంసారాన్ని దాటాలనుకున్నటువంటి వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి విచారణ లేకపోవడమే. అందరికీ ముక్తి కావాలి. ఎప్పుడో ఒకసారి అంటారు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఇవన్నీ వద్దు, ఒక్కసారి ఇంక అయిపోయింది, ఇక ఒక్కసారికి అనుభవించేస్తాను అయిపోయింది, ఇంకోసారి వద్దు అనుకుంటారు, మళ్ళీ అవే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే విచారణ లేకపోవడం వల్ల మాత్రమే. రాజ్యాన్ని సంపద స్ఫారాః భోగమోక్షశ్చ శాశ్వతః విచారకల్ప వృక్షస్య ఫలాన్యేతాని రాఘవ. విచార మహావృక్షం యొక్క ఫలాలు ఏవేవి అంటే రాజ్యాలు, సంపదలు,
భోగాలు, మోక్షము, శాశ్వతమైనటువంటి మోక్షము, ఇవన్నీ కూడా విచారం అనేటువంటి విచారణ అనేటువంటి కల్పవృక్షం యొక్క ఫలాలే. కాబట్టి విచారణ ఒకటిగా ఉంటే వాడికి రాజ్యాలు, సంపదలు ఇవన్నీ కూడా వాడికి సిద్ధిస్తాయి. యా వివేక వికాసిన్యో మతయో మహతామిహ నతా విపది మజ్జంతి తుంబకానీవ వారిని. ఉమ్. ఇప్పుడు ఎవరి బుద్ధులైతే వివేకంతో వికసితమైనటువంటి మహాత్ముల బుద్ధి, వివేకంతో ఎవరి మహాత్ముల బుద్ధి ఉంటుందో ఆ బుద్ధి మళ్ళీ సంసారంలో మునగదు. ఎలాగైతే ఎండిపోయినటువంటి సొరకాయ, ఎండిపోయినటువంటి సొరకాయ ఎలాగైతే నీళ్లలో మునగదో, అలాగే వివేకవంతుల యొక్క బుద్ధి మళ్ళీ సంసారంలో మునగదు. విచారోదయకారిణ్యా ధియా వ్యవహరంతి ఏ ఫలానామత్యుదారాణం భాజనం హి భవంతికే. విచార బుద్ధితో వ్యవహరించే వాళ్ళు విచారోదయకారిణ్యా ధియా వ్యవహరంతి ఏ, విచారము ఉదయించిన బుద్ధితో ఎవరైతే వ్యవహారం చేస్తూ ఉంటారో ఫలానాం అత్యుదారాణం భాజనం హి భవంతితే, అత్యుదారమైనటువంటి ఫలాలు, ఉదారం అంటే శ్రేష్టమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు పొందగలుగుతారు. మూర్ఖహృత్ కాననాస్థానాం ఆశా ప్రథమరోధినాం అవిచారకరంజానాం మంజర్యో దుఃఖరీతయః. ఒకవేళ ఈ తీగలు మూర్ఖహృత్ కానన స్థానం, ఆశ్రమ పథరోధి, ఇంటికి వెళ్ళేటువంటి దారిని ఏవైతే పిచ్చి మొక్కలు, తీగలు ఇవన్నీ ఎలాగైతే కప్పి పెట్టేస్తాయో, మూర్ఖుడి యొక్క హృదయాడుగిలో ఉన్నటువంటి తీగలు ఆశ్రమం, ఈ మోక్షం అనేటువంటి మార్గాన్ని అవన్నీ కూడా అడ్డగించి ఉంటాయి. అవిచారక రంజాన మంజర్యో దుఃఖరీతయ. ఎవరైతే విచారణ లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవే దుఃఖానికి కారణమవుతాయి. కజ్జల క్షోధమలిన మదిరా మదధర్మిణి అవిచారమయీ నిద్ర యాతుతే రావక్షయం. కజ్జోల క్షోధమలిన మదిరా మదధర్మిణి అవిచారమయీ నిద్ర యాతుతే రాఘవ క్షయం. ఇప్పుడు నిద్ర ఎలాంటి నిద్ర అయి ఉండాలి? హాయిగా ఇలా పడుకుంటే నిద్ర వచ్చేటట్టుగా ఉండాలి. ఏ మందులు లేకుండా హాయిగా పడుకుంటే అది ఆరోగ్యంగా ఉన్నట్టు. అది నిద్రకి ఆటంకం ఏంటి? కాటుక. ఒకవేళ కాటుక ఉందనుకోండి, కళ్ళకి పెట్టుకుంటే నిద్ర రాదు. అథవా మదిరా మదముతో వచ్చినటువంటి ఉంటుంది నిద్ర. ఈ మత్తులాగా ఉంటుంది కానీ అది నిద్ర కాదు. ఇవన్నీ కూడా విచారరహితమైనటువంటి జీవనం కూడా అలాంటిదే. సుఖం నిద్రలాగా అనిపిస్తుంది కానీ నిద్ర కాదు. ఏదో మేము చేస్తున్నాం అనిపిస్తున్నాం కానీ ఏవి చేసేవేవి ఏ ఫలితాన్ని ఇవ్వవు. మహాపదతి దీర్ఘేషు సద్విచారపరో నరః న నిమజ్జతి మోహేషు తేజోరాశి తమస్వివ. తేజోరాశి గల సూర్యుడు కూడా అంధకారంలో చీకటిలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. అలాగే ఒకవేళ
మహాపద దీర్ఘేషు, మళ్ళీ ఆపదలు దీర్ఘంగా ఆపదలు వస్తూ ఉంటే మహావిచార సంపన్నుడు కూడా ఒక్కొక్కసారి దాంట్లో మునిగిపోయినట్టుగా కనిపిస్తుంటాడు. కానీ మానసే సరసి స్వచ్ఛే విచార కవలోత్కర నూనం వికసితో యస్య హిమవానివ భాతసః. ఎవరి మనసు మళ్ళీ విచారం మొదలవగానే మళ్ళీ దాంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. అలాగే విచారం అనేటువంటి పద్మాలు ఎవడి మనసులో అయితే వికసిస్తాయో, మనసు అనేటువంటి సరోవరంలో వికసిస్తాయో, వాడు హిమాలయాల వల్ల హిమాలయం లాగా వాడు శోభిస్తాడు. అంటే ఇక్కడ విచారణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఏంటి విచారణ? విచారణ విచారణ అంటున్నాం. ఏం విచారణ చేయాలి? మనం అనుకున్నాం ఏమేం విచారణ చేయాలి? మొదలు బ్రహ్మం ఉందా లేదా అని విచారణ చేయాలి. వశిష్ఠుల వారు ముందే చెప్పేశారు, ఉందనుకో దానివల్ల నీకు మోక్షం వస్తుంది విచారణ చేస్తే. ఒకవేళ లేదు అంటావా, ఈ నష్టమేం లేదు. ఎన్నో విషయాలు, వందల వేల కొద్ది విషయాల్ని ఆలోచిస్తాం, అట్లాగే దీని గురించి ఆలోచించావు అనుకో కొంతసేపు, విచారణ చేయ. మొదటి ప్రశ్న బ్రహ్మం ఉందా లేదా, ఉంటే దాని లక్షణం ఏంటి? వేదము, శృతి, స్మృతి, పురాణాల్లో బ్రహ్మం యొక్క లక్షణం ఏం చెప్పాను? ఆ బ్రహ్మం ఎక్కడెక్కడో దూరంగా ఉందా? దాన్ని పొందాలంటే ఏదైనా శారీరక కాయకల్పం ఏదైనా చెయ్యాలా? ప్రశ్నలు రాసుకుంటున్నారా లేదా రాఘవేంద్ర గారి తర్వాత రాసి పెడతారంటారు? అన్ని పనులు రాఘవేంద్ర గారికి చెప్పేస్తాం. రాసుకుంటున్నాం గురుగారు. బ్రహ్మం ఉందా లేదా అంటే దాని లక్షణము వేదంలో, శృతి, స్మృతి, పురాణాదుల్లో దాని లక్షణం ఏం చెప్పారు? ఆ లక్షణంతో ఉన్నటువంటి పదార్థం ఇంకోటి ఏదైనా ఉంటుందా? ఒకటే పదార్థం ఉందా? ఇంకేదైనా పదార్థం ఉందా? ఆ బ్రహ్మము ఎక్కడుంది? సుదూరమైనటువంటి తీరం ఉన్నదా అథవా దగ్గరలో ఉందా? ఏదైనా శరీర కాయ కల్పేసి దాన్ని పొందాలా? అని పొందాలంటే ఏమేం చెయ్యాలి? ఇవి బేసిక్ క్వశ్చన్స్, ఇవి రావాలి. అంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళామండి. రమణ మహర్షి గారు మొదలు ఉపదేశం నేనెవరు అని చేయమన్నారు. అంటే రమణ మహర్షి గారు నేనెవరు అని ఉపదేశం చేసింది ఎవరికి చేశారు? ఆయన ఎవరికి చేశారు? కావ్యకంఠ గణపతి మునికి చేశారు. ఎవరైతే డుండి గణపతి యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి కావ్యకంఠ గణపతి ముని ఉన్నారో ఆయనకి చేశారు ఉపదేశం. ఆయన ఉపదేశం రాసుకున్నారు. ఉపదేశ సారం అనేటువంటి గ్రంథం ఉంది. దాంట్లో నేనెవరు అని మొదటి ప్రశ్న. మనకు ఆ విచారణ అక్కడి నుంచి మొదలవ్వదు. మనమందరము కావ్యకంఠ గణపతి ముని లాంటి పురాకృత పుణ్యంతో జన్మించిన వాళ్ళం కాదు. కావ్యకంఠ గణపతి ముని శ్రేష్ఠుడు అని, అంటే సన్యాసులు యతులలో శ్రేష్ఠుడు. ఆ కాలంలో యతులలో శ్రేష్ఠులు ఎవరైనా ఉన్నారు ఆ సమయంలో అంటే చంద్రశేఖరేంద్ర సరస్వామి వారని. అవధూతల్లో శ్రేష్ఠులు ఎవరైనా ఉన్నారంటే రమణ మహర్షి అని. గృహస్థుల్లో శ్రేష్ఠులు ఎవరైనా ఉన్నారంటే కావ్యకంఠ గణపతి ముని. ముగ్గురు సమకాలీనులు ఒకే సమయంలో 3 ఆశ్రమాల్లో శ్రేష్ఠులు అక్కడ గృహస్థుల్లో, సన్యాసుల్లో. అలాగే రమణ మహర్షి గారు బ్రహ్మచారి అనడానికి లేదు, ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఆయన యజ్ఞోపవీత ఇత్యాదులన్నీ త్యాగం చేసేసి ఆయన అలా అవధూత లాగా కూర్చున్నాను. అవధూత అంటే ఆయన అనొచ్చండి. ఇప్పటి కాలంలో అవధూత అంటే ఆయన మాత్రమే అనొచ్చు. నిజంగా అవధూత లాగా జీవించారు. అవధూతకి ఎప్పుడు కూడా శరీర దేహాత్మ భ్రాంతి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఎందుకు వస్తుంది అంటే, ఇంకా మన మనసులు ఇంకా ఈ ఈ ఈ నెల అంటే క్రితం మొదటిలో ప్రారంభం చేసిన ఏదైతే విచారణ ఉందో, విషయ విచారణ, దాని నుంచి ఇంకా మన మనసులోంచి పోలేకపోతుంది. ఒక 60-70 సంవత్సరాలుగా ఆయన గొప్ప మహాత్ముడు అనేస్తున్నాము.
ఆయన్ని వాళ్ళు సడన్ గా గొప్ప మహాత్ముడు కాదు అంటే ఒప్పుకోలేకపోతున్నాం. 60-70 సంవత్సరాలుగా చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆయన కాదండి అని. అవధూతకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు. అవధూత అన్నారు, అవధూత నుంచి పరబ్రహ్మం అనేసారు. इसको आप पुनः चेष्टा करनी पड़ेगा चुपा खेती करने वाले। ఇంకా ఎవరికైనా సందేహం ఉందా అండి? ఇప్పటికీ భ్రాంతిలో జీవిస్తున్నా? లేదు గురుగారు. ఇప్పుడు కావ్యకంఠ గణపతి ముని గారికి ఆయన ఎక్కడి నుంచి విచారణ చేయాలంటే ఆయన పూర్వజన్మలో పూర్వజన్మలో ఆయన ఎంతో అభ్యాసం చేసి ఆయన గణపతి వరప్రసాదం వల్ల, గణపతి అనుగ్రహం వల్ల పుట్టిన వాళ్ళు కాబట్టి ఆయనకి ఉపదేశం చేశాను నేనెవరు అని అక్కడి నుంచి ప్రారంభం చేయండి. అంతవరకు మౌనంగా ఉన్నటువంటి రమణ మహర్షి గారు కావ్యకంఠ గణపతి మునిని చూడగానే ఆయన మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఉన్నాయి. అవి మనకి ఎప్పుడు పనికి వస్తాయి? మనం కావ్యకంఠ గణపతి ముని ఆ స్థాయికి వచ్చినప్పుడు మనకు వారి ఉపదేశాలు పనిపిస్తాయి. భగవద్గీత మనకు ఎప్పుడు మనకు నిధిధ్యాసనకు ఉపయోగపడుతుంది అంటే అర్జునుడి అంత జ్ఞానాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. తర్వాత ఏకే దుఃఖఖండకమస్థూ విపన్నవలతామధో రామ రామ దూరే పరిత్యాజో నిర్వివేకో నరాధమః. విచార వికలాయస్య మతిర్మాంద్యముపేయుషః కస్యోదేత్య శనిశ్చంద్రాన్ ముధా యక్ష శిశోరివ. ఒకవేళ విచారహీనమైతే మూర్ఖుడి బుద్ధి ఎలా ఉంటుంది అంటే చంద్రుడి నుంచి పిడుగు పడుతుంది అని అనుకుంటాడు వాడు. అంటేనే వాడు ఎక్కడి నుంచి పిడుగు పడ్డా చంద్రుడి నుంచి పిడుగు పడింది అనుకుంటాడు. అలాగే వాడు ఎక్కడ చూస్తే అక్కడ బేతాళుని దర్శనం చేస్తూ ఉంటాడు. ఇక్కడ బేతాళ ఆవిర్భావం అయిపోయిందని కొంతమంది ఎలాగైతే చిన్నపిల్లలు అంటూ ఉంటారు చూసారా, అలాగే వీడి బుద్ధి కూడా ఎక్కడ పడితే అక్కడ. అంటే బ్రహ్మ లక్షణం ఏముంది, బ్రహ్మం యొక్క లక్షణం ఏం చెప్పాము. ఇప్పుడు ఒక స్థాయి మొదలు విచారణ ఎలా నడుస్తుంది అంటే ఇది బ్రహ్మము కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి 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 అని విచారణ సాగుతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత దీనికి రామకృష్ణ పరమహంస చాలా మంచి ఉదాహరణ దృష్టాంతం చెప్తారు. ఆయన ఏమంటారు అంటే, నువ్వు డాబా పైకి వెళ్ళాలి అనుకుంటున్నావు, మెట్లు ఎక్కుతూ వెళ్తూ, ఇది ప్రతి మెట్టు ఎక్కి ఇది డాబా కాదు, ఇది డాబా కాదు, ఇది డాబా కాదు, ఇది డాబా కాదు అనుకుంటూ వెళ్ళిన తర్వాత డాబా ఎక్కిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ డాబా ఏ పదార్థం దేంతో అయితే చేయబడిందో అదే పదార్థంతో మెట్లు కూడా చేయబడ్డాయి. ఏ తత్వంతో అయితే ఉందో తత్వం. మళ్ళీ దీంట్లో కొన్నిసార్లు మెట్లు చెక్కవి కూడా ఉండొచ్చు కదండి, ఇనుపవి కూడా ఉండొచ్చు కదండి, ఇవన్నీ అనవచ్చు. పృథ్వీ తత్వంతోనే చేశాం కదా అక్కడ. అంటే అలాంటికి అంటే ఏ తత్వంతో అయితే డాబా ఉందో అదే తత్వంతో మెట్లు కూడా ఉన్నాయని అర్థమవుతుంది. అంటే అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు ఏవి కూడా అంటే ప్రపంచం ఉన్నవన్నీ కూడా నిరాకరించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్రహ్మం అంటే ఇదే, ఇంకా దీనికంటే పరం ఇంకొకటి లేదు, ఇదే పరం బ్రహ్మ అని అర్థమైన తర్వాత అరే ఏ ప్రపంచాన్ని అయితే నేను నిరాకరించి ఇంత దూరం వచ్చానో ఆ ప్రపంచంలో ఉన్నది కూడా ఈ బ్రహ్మతత్వమే కదా. అంటే ఆ ప్రపంచానికి ఉనికి కూడా ఈ బ్రహ్మతత్వమే కదా.
బ్రహ్మతత్వం బ్రహ్మసత్తా కంటే అతిరిక్త సత్తా అనేటువంటిది ఇంకొకటి లేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు ఇది విచారణ చేయగా, ఈ విచారణ లేకపోతే పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ చూసి ఏదో అక్కడ ఏదో దయ్యం ఉంది, ఇక్కడ ఏదో బేతాళుడు ఉన్నాడు ఇలాగైతే భ్రాంతి పడి దానివల్ల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. విచారణ లేనటువంటి మూర్ఖుడి యొక్క మనసు కూడా అలాగే ఉంటుంది. అవిచారణమేకాంతం వనద్రమణ సధర్మకం అక్షమం సాధు కార్యేషు దూరే కురు రఘుద్వః. నిర్జన ప్రదేశంలో ఉన్నటువంటి చెట్టు ఎలాగైతే ఎవరికి ఉపయోగపడదో అలాగే సత్కార్యాలకి ఉపకరించని వివేకహీనుని కూడా అలాగే వదిలేయాలి. వివిక్తం హి మనోజంతో రాశా వైవర్జ్యవర్జితం పరా నిర్వృతిమభ్యేతి పూర్ణచంద్ర ఇవాత్మని. వివిక్తం హి మనోజంతో రాశా వైవశ్యవర్జితం పరాం నిర్వృతిమభ్యేతి పూర్ణచంద్ర ఇవాత్మని. పూర్ణచంద్రుని చూసినప్పుడు ఎలాగైతే మనస్సు ఉల్లాసపడుతుందో, ఇంకా ఆ క్షణము వేరే ఏ కోరికలు లేకుండా మనసు ఎలా ఉండిపోతుందో అలాగే నిజంగా అంటే చంద్రుని చూసినప్పుడు ఆ క్షణం కోరిక లేకుండా మనసు ఉందో అలాగే సర్వదా స్థితిలో ఉండి అది విచారయుక్తమైతే అప్పుడు ఆ మనసు పరమానందాన్ని పొందుతుంది. శ్రోత్రియస్య చాకామహ తస్య అని ఉపనిషత్తులో, అక్కడ తైత్తరీయ ఉపనిషత్తులో ఎవరెవరి ఆనందాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఏ ఆనందం అంటే ఓ సంపూర్ణ ఆనందం అంటే ఎలా ఉంటుంది అని మొదలు పెడతారు. ఇక్కడ శ్రోత్రియస్య చ అకామహ తస్య, ఎవరికైతే కోరికలు లేవో, ఎవరైతే శ్రోత్రియుడో అతని స్థితి ఎలా ఉంటుంది అని బ్రహ్మవిదామతి పరం అని ప్రారంభం చేసి, ఎలాంటిది స్థితి అంటే ఎత్ర వాచో నివర్తంతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మొదలుపెట్టి భీషాస్మాద్వాతః పవతే ఇక్కడ మొదలు పెడతారు. ఇక్కడ ఉపనిషత్తులో ఇలా ఉన్నది, తస్యేయం పృథ్వీ సర్వావిత్తస్య పూర్ణా స్యాత్ అని ప్రారంభమవుతుంది. ఇయం పృథ్వీ మొత్తం ఈ పృథ్వీలో ఉన్నటువంటి సంపద అంతా ఒక్కడికి వస్తే దానికి మానుష ఆనందం అని పేరు. మనం అంత ఆనందాన్ని కూడా మనం పొందట్లేదు. మనకి ఓ ఏకదేశం మాత్రమే మనకు వస్తే మనకు చాలు అనుకుంటున్నాము, అదే ఆనందమేమో. కానీ ఒక మానుష ఆనందం అంటే మొత్తం భూమిలో ఉన్నటువంటి సర్వ సంపత్తులతో కూడినటువంటి భూమి యొక్క చక్రాధిపత్యము వస్తే దానికి మానుష ఆనందం అని. అలాంటి 100 తేయేశతం మానుషానందాహ సైకో మనుష్య గంధర్వాణం ఆనంద. అలాంటి 100 మానుష ఆనందాలు ఒక మనుష్య గంధర్వ ఆనందం. ఈ మనుష్య గంధర్వ యొక్క ఆనందము కూడా శ్రోత్రియుడు శాస్త్రాధ్యయనం చేసి కామహతుడు, కామాన్ని వదిలేసినటువంటి వాడి యొక్క ఆనందం కంటే ఇది తక్కువే. 100 మనుష్య గంధర్వ ఆనందము ఒక దేవగంధర్వ ఆనందము. ఆ దేవగంధర్వ ఆనందం కూడా శాస్త్రాధ్యయనం చేసి కామాన్ని వదిలిపెట్టిన వాడి ఆనందం కంటే తక్కువే. శతం దేవగంధర్వాణం ఆనంద, 100 దేవగంధర్వుల ఆనందము కూడా ఒక పితృలోకంలో చిరకాలం ఉండేటువంటి వాడి యొక్క ఆనందం. ఆ ఆనందం కంటే శాస్త్రాధ్యయనం చేసి కామహతుడైనటువంటి వాడి ఆనందం గొప్పది. 100 మంది పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళ చిరకాలము పితృలోక వాసం ఉన్నటువంటి వాళ్ళ ఆనందము ఒక ఆజానజ
వాడి యొక్క ఆజానజా దేవానాం ఆనంద, ఆజానజానాం దేవానాం ఆనంద. ఈ ఆజానజా దేవతల యొక్క ఆనందం 100 మంది చిరకాలం పితృలోకంలో ఉన్న వాళ్ళ ఆనందంతో సమానం. కానీ ఈ ఆజానజ దేవ ఆనందం కంటే శాస్త్రాధ్యయనం చేసి కామహతుడైనటువంటి వాడు, కామాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాడు, శ్రోత్రియస్య చ కామహతస్య అకామహతస్య, కామం చేత పీడింపబడినటువంటి వాడు అంటే కామాన్ని వదిలేసినటువంటి వాడు, ఎవరికైతే కామం నష్టమైందో వాడు, కోరికలు నష్టమైందో వాడి ఆనందం అంటే అవి ఆజానజాదేవ ఆనందం కూడా తక్కువే. 100 మంది ఆజానజాదేవ ఆనందాలు ఒక కర్మదేవ ఆనందం. ఆ కర్మదేవ ఆనందం కంటే శాస్త్రాధ్యయనం చేసి కామాన్ని వదిలిపెట్టినటువంటి వాడు, కోరికల్ని వదిలిపెట్టినటువంటి వాడి యొక్క ఆనందం అంతకంటే గొప్పది. 100 మంది కర్మదేవతల ఆనందం కంటే, కర్మదేవానాం దేవానాం ఆనంద, ఒక 100 మంది కర్మదేవ ఆనందము ఒక దేవ ఆనందం. ఆ దేవ ఆనందం కంటే శాస్త్రాధ్యయనం చేసి కామాన్ని వదిలిపెట్టినటువంటి వాడి యొక్క ఆనందం గొప్పది. 100 మంది దేవ ఆనందం ఒక ఇంద్రియ ఆనందం, ఇంద్ర ఆనందం, ఒక ఇంద్రుడి యొక్క ఆనందం. ఆ ఇంద్ర ఆనందం అంటే కూడా శాస్త్రాధ్యయనం శ్రోత్రియస్య చ అకామహతస్య, శాస్త్రాధ్యయనం చేసి కామం చేత పీడింపబడినటువంటి వాడు, అభీష్టాలన్నీ వదిలేసినటువంటి వాడి యొక్క ఆనందం గొప్పది. 100 మంది ఇంద్రుల ఆనందం ఒక బృహస్పతి ఆనందం, 100 మంది బృహస్పతుల ఆనందం ఒక బ్రహ్మ ఆనందం. ఆ బ్రహ్మ ఆనందం కంటే కూడా వీరి ఆనందం గొప్పది. అది శాస్త్రాధ్యయనం చేసి కోరికలన్నీ వదిలిపెట్టినటువంటి వాడి ఆనందం ఒక బ్రహ్మ ఆనందం కంటే గొప్పది. బ్రహ్మ ఆనందం అంటే ఈక్వల్స్ టు 100 మంది బృహస్పతుల ఆనందం. ఒక బృహస్పతి ఆనందం 100 మంది ఇంద్రుల ఆనందం, ఒక ఇంద్రుడి ఆనందం 100 మంది దేవతల ఆనందం, ఒక దేవత ఆనందం 100 మంది కర్మదేవతల ఆనందం, 100 మంది ఒక కర్మదేవత ఆనందం ఆజానజా దేవత, 100 మంది ఆజానజా దేవతల ఆనందం, ఒక్క ఆజానజా దేవ ఆనందం చిరకాలం పితృలోకంలో ఉండే వాళ్ళ ఆనందం. చిరకాలం పితృలోకంలో ఉండేటువంటి ఆనందం 100 దేవగంధర్వుల ఆనందం. ఒక్క దేవగంధర్వ ఆనందం 100 మంది మనుష్య గంధర్వుల ఆనందం. ఒక్క మనుష్య గంధర్వ ఆనందం 100 మంది మనుష్యుల ఆనందం. ఒక్క మనుష్య ఆనందం మొత్తం భూమి, యావత్ భూమి ఎంత ఉందో ఆ భూమిలో ఉన్నటువంటి సర్వ సంపదలన్నీ వీడి వశంలో ఉంటే ఎంత ఆనందం ఉందో అది ఒక మనుష్య ఆనందం. ఇంత ఆనందము ఎలా వస్తుంది అంటే వివిక్తం హి మనోజంతో రాశా వైవశ్యవర్జితం, జంతో ఆశా వైవశ్యవర్జితం పరం నిర్వృతిమభ్యేతి పూర్ణచంద్ర ఇవాత్మని. వివేకోదితో దేహే సర్వం శీతలయతి అలం అలంకరోతి చాత్యంతం జ్యోత్స్నైవ భువనం యథా. వెన్నెల ఎలాగైతే భూమిని ఎలా అయితే అలంకరించేస్తుందో, భూమండలాన్ని చల్లపరుస్తూ అలంకరిస్తుందో, అలాగే వివేకము కూడా అందరినీ చల్లబరిచి అలంకారంగా ఉంటుంది. పరమార్థ పతాకాయ ధియో ధవల చామరం విచారో రాజతేజంతో రాజన్యామివ చంద్రమాహ. రాత్రిలో రజన్యామివ చంద్రమాహ, రాత్రి చంద్రుడు ఎలాగైతే శోభిల్లుతాడో అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్పడానికి ఏం చేస్తారంటే ఛత్రం, శ్వేత ఛత్రం పడతాం వాళ్ళకి శ్వేత ఛత్రం పట్టారండి అని అంట. శ్వేత ఛత్రం పట్టడం అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పడం. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే ఓ యాగం చేసి వాళ్ళు ఎవరైతే అవభృతానికి వెళ్తున్నారో, సోమయాగం చేసి వాళ్ళకి శ్వేత చిత్రం పంపిస్తారు మామూలుగా ఎక్కడి నుంచి అనమాట. లేదా ఒక రాజు వస్తున్నాడు, ఒక యతీశ్వరుడు వస్తున్నారు, వాళ్ళకి శ్వేత చిత్రం పడతారు. అయితే శ్వేత చిత్రం ఒక బాహ్యమైనటువంటి ఒక అలంకరణ మాత్రం. కానీ ఎవరికైతే వివేకం ఉంటుందో వాడికి సదా శ్వేత చిత్రము ఉంటుంది.
విచారచారవో జీవా భాసయంతో దిశో దశ భాంతి భాస్కరవన్నూనం భూయో భవభయావహ. విచారణ సమర్థులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవభయాన్ని విచారచారవో జీవాః భాసయంతో దిశో దశ భాంతి భాస్కరవన్నూనం భూయో భవభయావహాః. వాళ్ళని చూడంగానే సంసారమే భయపడి వెళ్ళిపోతుందంట. అంటే భవభయాల్ని వాళ్ళు దూరంగా పంపించేస్తారంట. ఎలాగైతే చీకటిని సూర్యుడు పోగొట్టగలుగుతాడో అలాగే సంసారం అనేటువంటి భయాన్ని వాళ్ళు వివేకంతో ఉన్న వాళ్ళని చూడంగానే సంసార భయం కూడా తొలగిపోతుంది. ఇంకా ఈ విచారణ యొక్క మాహాత్మ్యాన్ని ఇంకా వశిష్ఠుల వారు ఆయన ఇంకా మాటల్లో ఇంకా చాలా చెప్తున్నారు. ఈ విచారణ నిరూపణం అనేటువంటి చతుర్దశ సర్గల్లో మిగిలినటువంటి ఇంకా శ్లోకాలు ఉన్నాయి. సుమారుగా ఇంకొక 25 శ్లోకాలు దాకా ఉన్నాయి. ఇవి మనం వచ్చే పాఠంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కుదిరితే చెప్పండి. ఈ వివేకము లేకపోవటము, విచారణ చేయలేకపోవటం అనేది దేని వల్ల అవుతుంది గురుగారు? అంటే పూర్వ జన్మ కర్మల వలన, లేకపోతే అందరికి ఒక మాట వస్తుందండి. దాన్ని అంటే నాకు ఇంకా ఈ సంసారం వద్దు. ప్రతి ఒక్కరికి అంటే మనం ఆల్రెడీ గర్భం నుంచి వస్తున్నాం. ఇది మాట అనుకోని ఇది మనం అక్కడ గర్భోపనిషత్తు చూసినప్పుడు కూడా అన్నాం. గర్భంలోనే మనము చేసాం. ఇంకా మళ్ళీ రాకుండా ఉండడానికి నేనేం చేయాలో చేస్తానని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి వాతావరణం వల్ల అది మర్చిపోయాం. ప్రతి ఒక్కరికి మనసులో ఉంది, కానీ అది అంకురించట్లేదు. కొన్ని సార్లు వచ్చినా కూడా మళ్ళీ ఆ పరిస్థితి మెరుగవగానే మళ్ళీ మామూలుగానే అయిపోతున్నాం. సంసారంలో పడటం వల్ల విచారణ చేయలేకపోవటం. అంటే సంసార సుఖాలే, ఇంద్రియాది జనిత సుఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఒక్కసారి కూడా అనుకోవట్లేదు ఈ ఇంద్రియజన్య సుఖాలు ఇవన్నీ కూడా ఇవి నిత్యములు కాదు కదా. గురువుగారు, అయితే మనం ఈ బ్రహ్మానందం పరమానందం అని చెప్పారు కదా మీరు కలగడానికి మనం ఏం చేయాలి? విచారణ చేయాలి. ఏంటి బ్రహ్మం అంటే ఏంటి? శాస్త్రం విని శాస్త్ర పరిధిలో విచారణ చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా లేదు. శాస్త్రం చదవకుండా చేస్తే మనమందరం కూడా బుద్ధులమే అవుతాం, గౌతమ బుద్ధులమే. అయ్యో ఏమీ లేదు, అంతా శూన్యమే ఉంది అని కూర్చుంటాం. ఎందుకంటే బ్రహ్మం కంటికి కనపడదు. వాంగ్ మనసా గోచరం, మనోవాక్కులకి కూడా గోచరం కానటువంటిది బ్రహ్మము. ఇప్పుడు ఈ స్తోత్రాలు, ఈ శ్లోకాలు చదవడం వీటి వల్ల కూడా మనకి ఏమైనా వాటి వల్ల ఏమొస్తుంది? వాటి వల్ల చిత్తశుద్ధి. వాటి వల్ల పూర్వం చేసుకున్నటువంటి పాపముల మూట కరుగుతుంది. కానీ అంత మాత్రమే చేయట్లేదు మనం. ఏదం శృణుయా నిత్యం అని వెంటనే అక్కడ చివరికి ఫలశ్రుతి చదవకుండా వదిలేస్తున్నారు. అది తప్పే. ఫలశ్రుతి చదవాలి, చదివినా కూడా దాంట్లో మనసు పోకుండా ఉండాలి. అంటే దానివల్ల ఫలశ్రుతిలో ఏంటంటే ఆయుష్ వర్ధనం అలాగే అన్నమాట. రోగ శమనం, సంపదలు ఇవే వస్తాయి. ఇష్టకామ్యార్థ సిద్ధి జరుగుతుంది అని ఫలశ్రుతి ఇస్తారు. అదే కాదండి, అదే నియమంగా పెట్టుకొని దాని కొరకు చేస్తున్నాం కూడా కదా. శాస్త్ర విచారణ అంటే ఎట్లా మొదలెట్టాలి? ఇప్పుడు అదే మొదలుపెట్టి మీకు 5 ప్రశ్నలు ఇచ్చాను. అసలు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. బ్రహ్మం అంటే ఏంటి?
దీనికి జవాబు వశిష్ఠుల వారే చెప్తారు. అక్కడ ఇంకా మనకు తెలియవుతుంది. ప్రశ్నలు అయితే రాసి పెట్టుకోండి. మామూలుగా అంటే ఆ రమణ మహర్షి గారు చెప్పేశారు కదండి, నేను ఎవరు అని చేయమన్నారు, అక్కడి నుంచి చేస్తాను అంటే నేను ఎవరు అని చెప్పింది కావ్యకంఠ గణపతి ముని గారికి. మనం ఆ స్థాయి వెళ్ళినప్పుడు సరే, మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదుగా. గురుగారు, ఈ విచారణ అనేది మనం చేసే దైనందిక పనులలో కూడా విచారణ చేయాలా, లేకపోతే ఇది జస్ట్ ఇది మనం మొదలెట్టడమే బ్రహ్మం దగ్గర నుంచి మొదలు పెట్టాలా? అంటే మీకు అర్థమైంది ఇప్పుడు అనుకుంటా, నేనే అవును, అడుగుతున్నాను. ఇప్పుడు దైనందిక విషయాలు ఇది నిత్యమా అనిత్యమా, ప్రతి ఒక్కటి అలాగే మనం చూడాల్సి వస్తుందండి. ఇప్పుడు మనం ఏదో మనకి ఇష్టం, మనకి ఇష్టం అని ఏదో ఒక పరబ్రహ్మం యొక్క అనుకొని ఒక రూపాన్ని ఏదో ధ్యానం చేస్తున్నాం. ఈ రూపం నిత్యమా? దీని వెనుకున్నటువంటి తత్వం ఏంటి? ఇప్పుడు గణపతిని మనం చూస్తున్నామంటే గణపతిని కేవలము ఆ తొండము తొండము చూస్తున్నాము అంటే అప్పుడు ఆ మనం మన దృష్టి సీమితం అయిపోయింది అక్కడికి. అనిత్యమైనటువంటి వాటి మీదే వెళ్తుంది. నామరూపాలన్నీ కూడా అనిత్యంలే కదండి. మనం భేద దృష్టిని పెట్టుకొని చూస్తున్నామా? మొదలు అసలు బ్రహ్మం అంటే ఏంటి? ఎక్కడి నుంచి దైనందిన దాంట్లో మనం ఏం విచారణ చేయగలుగుతాము? విచారణ చేయగలిగితే మనం దైనందిన వ్యవహారం అంతా ఎలా ఉంటుంది అంటే ఓ నాటకంలో ఒకవేళ ఒక సినిమా క్యారెక్టర్ ఉందనుకోండి, రాకేష్ బేడి వాడు జమీల్ జమాలి లాగా చేశాడు. ఆ క్యారెక్టర్ లో ఉన్నంతసేపు వాడు దాంట్లో ఉన్నాడు, బయటకు వచ్చాక అలా లేడు కాబట్టి. ఎవరైనా అంతే. అంటే అప్పుడు ఏమవుతుందంటే దైనందిన జీవనంలో ఒకవేళ విచారణ మొదలైంది అనుకోండి, అంత నిత్యమేనా అంటే ఆ ఏదో మనకి లభించకపోతే అభావం వస్తే అంతేలే ఇవన్నీ నిత్యం కాదు అందుకే లభించలేదు అని కాదు. ఏ వచ్చినా సుఖము దుఃఖము రెండిట్లలో కూడా ఇది నిత్యమా అనిత్యమా? సుఖేషు విగత స్పృహ దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధాః స్థితధీర్మునిరుచ్యతే. ఘంటసాల గారు లాగా చెప్పండి రామచరణ్ గారు. ఇప్పుడు చెప్పమంటారా గురుగారు? చెప్పండి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడెను, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడెను, రాగము భయము క్రోధము లేనివాడెను స్థితప్రజ్ఞుడిని అంతే. చెప్పబడుచున్నది. దైనందిన జీవితంలో కూడా చేస్తే స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది. ప్రతిదీ ఇది అంటే ఇప్పుడు మామూలుగా వేదాంతం వినేస్తే ఇవన్నీ ఏ వద్దు, సంసారం వద్దు అనేసి వెళ్ళిపోయేటువంటి ఒక స్థితి ఉంది కదండి. కానీ శాస్త్ర బలంతో ఒకవేళ మనం చేయగలిగితే, ఇప్పుడు వశిష్ఠుల వారి ఉపదేశం ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన అంటే శమము అంటే ఎంత గొప్పది, ఏమేమి సంపాదించవచ్చు, విచారణ. ఇప్పుడు విచారణ చేస్తే ఆయన ఏమంటున్నారు, మీకు మోక్షం సులభమైపోతుంది, కానీ రాజ్యము సంపదలు ఇవన్నీ కూడా విచారణ వృక్షం యొక్క ఫలములే అంటున్నారంటే విచారణ ఒకటి చేస్తే మిగతావన్నీ అంటే ఇహలోకంలో ఉన్న సుఖాలు కూడా వచ్చేస్తాయి కదా. రాముడు రాజ్యం లేకపోయినా అంతే సుఖంగా ఉన్నాడు, రాజ్యం వచ్చిన తర్వాత కూడా అంతే సుఖంగా ఉన్నాడు. ఆ స్థాయికి మనం వెళ్తాం కదా, మనం అందరము రాములం అయిపోతాంగా. కాబట్టి అంటే ఇదివరకు తెలిసేది కాదండి, రాముడు అలా ఎలా ఉండగలిగాడా అని చాలా ఆలోచించేవాడిని నేను. కానీ ఇప్పుడు ఇది వింటుంటే ఆయన ఆ స్థితికి ఎలా చేరుకోగలిగారో కొద్దిగా అర్థమవుతుంది. మనం ఇంతే శ్రద్ధతో యావత్ ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే రాముడి స్థితి మనం పొందవచ్చు. కానీ ఇప్పుడప్పుడే అయిపోదు, ఇంకో సంవత్సరం కష్టపడాలి. శ్రేయాసి బహు విఘ్నాన్ని, శ్రేయస్సు అనుకున్నప్పుడు దాంట్లో చాలా విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాలను ఎదుర్కొని నిలబడి మనం
సంపూర్ణంగా అధ్యయనం చేయగలిగితే రాముడు ఆ స్థితికి ఎలా వెళ్ళగలిగాడు. కాకపోతే అంటే ఇప్పుడు మనం అక్కడ రామాయణంలో చూస్తాం, సీతాదేవి అపహరించబడింది అని తెలవంగానే ఆయన బాధపడ్డాడు. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒక శ్లోకంలో చూసాం. ఒక ఏవది ఒకవేళ వివేకవంతుడైనటువంటి వాడు ఒకవేళ సంసారం వల్ల దుఃఖంలో ఒకవేళ మునిగిపోయినా కూడా 3726 గురుగారు. శ్లోకం నెంబర్ చెప్పండి. 3726. అది లైన్ నెంబర్ ఇస్తున్నా, శ్లోకం నెంబర్. ఒక్క నిమిషం. మహాపద్ధతి దీర్ఘేషు. మహాపద్ధతి దీర్ఘేషు ఏదైనా ఒకటి మహాపద కలిగినప్పుడు విచారవంతులు కూడా ఒక్కొక్కసారి దాంట్లో మునిగిపోయినట్టుగా కనిపిస్తారు. కానీ ఇంతకు ముందు చేసినటువంటి విచార బలం వల్ల వాళ్ళు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. సీతాదేవి అపహరించబడింది అంటే సీతా వియోగంతో ఆయన చెట్టుని పుట్టుని ప్రతి ఒక్కరిని అడిగా అని చెప్పేసి ఒక సర్గలు ఉంది, ఒక్క సర్గలు మాత్రమే ఉంది అంతే. అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చారు. అక్కడి నుంచి శబరి దగ్గరికి వెళ్ళారు, శబరి దగ్గర నుంచి కిష్కిందకి చేరుకున్నారు, కిష్కింద దగ్గర నుంచి అక్కడి నుంచి సుగ్రీవుడి యొక్క మైత్రి, సుగ్రీవుడితో ఇవన్నీ ప్రతి నిమిషం ఏడుస్తూ కూర్చోరు. అయితే అక్కడ వ్రతంలో ఉన్నాను. ఇంకా ఆయన సీతాదేవి కనిపించేంత వరకు నేను మద్య మాంసాలు ముట్టను. నగరంలోకి రాను అని ఎలాగే ఉండనే ఉంది. మద్యము మాంసం నేను భక్షణ చేయను సీతాదేవి కొన్ని నియమాలు పెట్టుకున్నారు అంతే. అప్పుడు అయ్యా రాముడు ఏంటండి మాంసభక్షణ? రాముడు క్షత్రియుడు స్వధర్మం. ఒకవేళ రామ విగ్రహవాన్ ధర్మ అని చెప్పి ఆయన బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబించి ఆయన అసలు జీవితంలో మాంసం ముట్టలేదు అని చెబితే అబద్ధం అవుతుంది. అప్పుడు ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అవ్వదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. జ్ఞానికి కూడా ఇలాంటి తాత్కాలిక నియమాలు వర్తిస్తాయా గురుగారు? అంటే రాముడు ఎంతో సాధన చేసి ఉన్నాడు, ఇటువంటి నియమాలు ఎందుకు అప్పుడు రాముడికి? ఇటువంటి నియమాలు అంటే ఎటువంటి నియమాలు? ఏ నియమాలు అంటే నేను ఇప్పుడు మాంసం తినను, మద్యం ముట్టను, సీతాదేవి, అది అవుట్పుట్ కి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు నిజంగా రాముడు అపహరించాడంత మాత్రం చేత సీత రాముడికి దూరం అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు కదండి. పరబ్రహ్మము ఆవిడ పరబ్రహ్మం యొక్క శక్తి. పరబ్రహ్మం నుండి శక్తిని ఎవరు వేరు చేయలేరు. కానీ రాముడు తన జీవితం ద్వారా మన అందరికీ కదండి నేర్పించాలనుకుంటున్నాడు. ఏదైనా ఒక కార్యసిద్ధి అవ్వాలి అంటే, అందుకే పూరి జగన్నాథ క్షేత్రంలో అక్కడ గుడి నుంచి బయటకు వస్తే మనము దర్శనం చేసుకొని గుడి నుంచి ద్వారం నుంచి బయటకు వచ్చే ద్వారం నుంచి బయటకు రాగానే అక్కడ ఒక వటవృక్షము అశ్వత్థ వృక్షము ఉంది అక్కడ. మనకు ఇష్టమైనటువంటి పండుని ఒక కార్యం అనుకొని ఆ కార్యం అయ్యేంత వరకు నేను ఆ పండు ముట్టను, ఆ పండు వదిలేసి వస్తారు అక్కడ. నేను ఈ పని అయ్యేంత వరకు నేను భోజనం చెయ్యను అంటే ప్రకృతి ఇప్పుడు మనము అజ్ఞానం వల్లనో లేకపోతే వివేక రాహిత్యం వల్లనో మనల్ని మనము అహం బ్రహ్మైవాహం అని మనం గుర్తించకపోయినా ప్రకృతి ప్రతి ఒక్కరిని కూడా బ్రహ్మమని గుర్తిస్తోందిగా. ఈ పని అయ్యేంత వరకు నేను ఇది తినను అని అన్నప్పుడు ప్రకృతి మనకు అన్ని అనుకూలాలు చేసి పెడుతుందిగా. ఇంకా వీడి పని వీడేదో ఈ పని అనుకున్నాడు, ఆ పని అయిపోని అని చెప్పేసి ప్రతి ఒక్కరి సంకల్పాన్ని బ్రహ్మ సంకల్పం అనే కదండి చేస్తోంది. 100 మంది 200 మంది 1000 మంది కూర్చొని
అసలు గుర్రాలు ఇవన్నీ అలసిపోతున్నాయి, గుర్రాలు కాకుండా ఏదైనా ఒక యంత్రం నిర్మాణం చేస్తే బాగుంటుంది, గుర్రాలతో పని లేకుండా మనం హాయిగా ఆ యంత్రాలు పెట్టుకొని వెళ్ళిపోదాము అని అనుకొని 1000 మంది సంకల్పం చేసుకుంటే ఎవడో ఒకడికి బుద్ధి వచ్చింది కదండి. కార్ల్ బెంజ్ అతనే ఫస్ట్ మొట్టమొదటి హార్స్లెస్ క్యారేజ్ ని ఆయన దాన్ని క్యారేజ్ అనేవారు, ఆ క్యారేజ్ కి షార్ట్ ఫామే కార్ అయింది అంతే. ఎంతోమంది ఈ ఫలానా రోగం దీనికి ఏదైనా మందు ఉంటే బాగుంటుంది, దీనికైనా మందు ఉంటే బాగుంటుంది అని అహోరాత్రాలు శ్రమించి ఇది వచ్చేంత వరకు నేను ఏమైంది గడ్డం గీసుకోను, తల వెంట్రుకలు తీయను అని చెప్పి కూర్చొని వాడు అక్కడ కూర్చొని సాధిస్తున్నారు కదండి. కొన్ని ఎలా టిఎంసి ఓడిపోయేంత వరకు నేను తల దువ్వుకోను అని చెప్పి ఆవిడ ప్రతిజ్ఞ చేయగానే ఆవిడ ప్రతిజ్ఞ నెరవేరిందా లేదా అండి? అంటే ఒక నియమం పెట్టుకొని నియమం మీద ఖచ్చితంగా నిలబడి ఉంటే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది అని చెప్పడానికే అంతేగా. రాముడికి ఎందుకు నియమం అంటే రాముడు చూపించాలి మిగతా వాళ్ళందరికీ కూడా. రాముడు అంటే సీతాదేవిని చూడ వరకు సీతాదేవి కనపడనంత వరకు నేను మాంస భక్షణ చెయ్యను అనే నియమం ఉంది కాబట్టి ఆ నియమాన్ని పెట్టుకొని హనుమంతుడు నేను తిరిగి వచ్చే వరకు నేను సీతాదేవిని చూసే వరకు ఏమి తినను అని కదా కూర్చున్నాడు ఆయన. అమ్మా నిన్ను చూసేంత వరకు ఏం తినను అని నియమం పెట్టుకున్నప్పుడు ఆకలిస్తుంది ఏమైనా తినొచ్చా అని కదా అడిగాడు ఆయన. అశోకవనంలో సీతాదేవిని దర్శనం చేసిన తర్వాత కోతులకు అంటే వానరులకి ఇష్టమైనటువంటిది మధు. ఆయన తిరిగి వచ్చి మధు తాగాడుగా ఆయన. మిగతా అంగదాదులందరితో కలిసి జాంబవంతుడు అంగదాదులతో కలిసి సుగ్రీవుడి యొక్క మధువనం నుండి మధు తాగాడు. అప్పుడు సుగ్రీవుడు అన్నాడండి, హనుమంతుడు దీక్షతో ఉన్నటువంటి వాడు సీతాదేవిని దర్శించాడు కాబట్టి మధు తాగుతున్నాడు. ఇప్పుడు హనుమంతుడు కూడా వానర సమూహంలో హనుమంతుడు కూడా ఉన్నాడు అనగానే సుగ్రీవుడికి కోపం పోయిందిగా. అవును, ఈ మాట నేను చెప్పాను చెప్పేసి మళ్ళీ ఇవాళ ఏదైనా పనికి వెళ్ళాలా నేను ఇంకా అది అయ్యేంత వరకు భోజనం చేయను అని చెప్పి కూర్చోకండి. నేను చెప్పదు అలా. అంటే ఏదైనా ఒక నియమం పెట్టుకొని ఆ పని అయ్యే వరకు ఆ నియమాన్ని అనుసరించి అలాగే ఉంటే ఖచ్చితంగా ఆ కార్యసిద్ధి అవుతుంది. అయితే ఇది మళ్ళీ సీతాదేవిని మళ్ళీ అడవిలో వదిలేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం నియమం పెట్టుకోలేదు రాముడు. ఇది ప్రతిసారి పనిచేయదు. ఇది ప్రకృతి కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు సహకరిస్తుంది కానీ ప్రతిజ్ఞకి అనుకూలించదు. గురుగారు, అయితే మనం మొదట చెప్పుకున్నట్టు రాముడు ఈ యోగ వాసిష్టం విన్న తర్వాత రాజు కాకముందే ఆత్మజ్ఞాని అయ్యాడు కదా గురుగారు. అవును, ఆత్మజ్ఞాని ఏది చేసినా దానికి ప్రకృతి సహకరిస్తది అని అప్పుడు మీరు చెప్పారు గురుగారు. అవును. అయితే ఆయన నేను ఆత్మజ్ఞానిని అని ఒకటే కాకుండా ఆత్మజ్ఞాని అనేటువంటి విషయం ఇది పక్కన పెట్టండి. రాముణ్ణి ఆత్మజ్ఞానిగా ఎవరు చూడట్లేదు, రాముణ్ణి ధర్మాత్ముడుగానే అందరూ చూస్తున్నారు. నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే అంటే రాముడికి అది వదిలిపెట్టండి. మామూలుగా ఎవరైనా సరే ఇలాంటి ఒక భీషణ ప్రతిజ్ఞ చేసుకొని కూర్చుంటేనే వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంటే ఆత్మజ్ఞాని అయినటువంటి రాముడు ప్రతిజ్ఞ చేసుకొని కూర్చుంటే ఆయనకి సహకరించదా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని నేను మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తున్నాను. అర్థమైంది. కార్ల్ బెంజ్ అనేటువంటి వాడికి వాళ్ళ భార్య గుర్రాలంటే భయం.
కొంతమందికి ఫోబియాలు ఉంటాయి కదా. మా వాళ్ళ నుంచి వాళ్ళ అత్తగారి ఇల్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఆవిడ వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి నడిచి వెళ్తోంది, గుర్రం ఎక్కలేదు. కాబట్టి ఏదైనా ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. మా ఆవిడ తల్లిగారింటికి వెళ్ళాలి అనుకుంటే ఓ యంత్రం మీద, అంటే యంత్రంతో నడిచేటువంటి క్యారేజ్ లో కూర్చొని గుర్రంతో ఉన్న దాంట్లో వెళ్ళలేదు అని చెప్పి ఆవిడ కొరకు ప్రతిజ్ఞ పూని అతను 2 స్ట్రోక్ ఇంజిన్ తో మొదటి క్యారేజ్ ని తయారు చేశాడు. అంటే కాల్ బెంజ్ సంకల్పాన్నే ప్రకృతి పూర్తి చేస్తుంటే మరి ఆత్మజ్ఞాని అయినటువంటి రాముడి సంకల్పాన్ని సిద్ధింపజేయదా అండి? అర్థమైంది గురుగారు. మీ ప్రశ్నని మీ మీదకే విసిరాను. కాబట్టి ప్రతిదానికి విచారణ, ఎక్కడి నుంచి విచారణ అంటే ఏంటి, ఇవన్నీ ముందు తెలుస్తాయి. ఇప్పుడు శమం ఒకటి, తర్వాత ఇప్పుడు రెండవది విచారణ. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఈ విచారణ యొక్క మహాత్మ్యం ఇంకా కొన్ని శ్లోకాలు చెప్తున్నారు. వాటన్నిటిని మనము వచ్చే పాఠంలో చూద్దాం. అలాగే గురుగారు. సోమవారం రోజు నేను అయోధ్య వెళ్ళవలసి వస్తుందేమో. ఒకవేళ వెళ్తే ముందుగానే తెలియజేస్తాను. ఆ రోజు పాఠం ఉండదు. ఒకవేళ వెళ్ళకపోతే పాఠం ఉంటుంది. అలాగే గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య కృతే సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృతం నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు.